ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. నేటి నుంచి ఆర్థిక మార్పులు. జూన్ 1వ తేదీ నుంచి కొత్తగా పలు కీలక మార్పులు రానున్నాయి. వాటిలో సేవింగ్స్, క్రెడిట్ కార్డ్స్ నిబంధనలు, పిఎఫ్ యాక్సెస్ లాంటి ముఖ్యమైన అంశాలున్నాయి. ఆ వివరాలంటే ఒకసారి చూద్దాం. ఈపీఎఫ్ఓ 3.0 జూన్ 1 నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అప్గ్రేడ్ చేసినటువంటి ఈపీఎఫ్ఓ 3.0ను ప్రారంభించనుంది. ఇది కొత్త నెలలో జరగబోయే అత్యంత ముఖ్యమైనటువంటి మార్పులలో ఒకటి. ఈ అప్గ్రేడ్ ద్వారా యూపీఐ, ఏటీఎం నుంచి విత్డ్రా వంటి సదుపాయాలు క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అవనున్నాయి. ఎఫ్డి రేట్లు చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించిన తర్వాత వివిధ బ్యాంకులు కూడా అందుకు అనుగుణంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ తగ్గించాయి. ఇదే బాటలో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు స్థిర డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించనుంది. క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు. జూన్ 20 నుంచి యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ విషయంలో దశల వారీగా కీలక మార్పులు తీసుకురానుంది. అందులో యూటిలిటీ, టెలికాం, అద్దె, ఇంధన, వ్యాలెట్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపై ప్రయోజనాలను నిలిపివేయనుంది. మ్యూచువల్ ఫండ్లకు సెబీ కొత్త నిబంధనలు. మ్యూచువల్ ఫండ్ల రంగంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా జూన్ 1 నుంచి ఓవర్నైట్ ఫండ్స్కి కటాఫ్ సమయాలలో మార్పులు తీసుకురానుంది. ఆఫ్లైన్ లావాదేవీలకు మధ్యాహ్నం 3 గంటలకు, ఆన్లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఇస్తారు. ఆధార్ కార్డ్ అప్డేట్ గడువు. ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ జూన్ 14. ఈ తేదీ నాటికి గుర్తింపు, చిరునామా, రుజువు పత్రాలను అప్డేట్ విషయంలో విఫలైన వారు ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్డేట్ల కోసం 25 లేదా ఆధార్ కేంద్రాలలో 50 రూపాయలు రుసుము చెల్లించాలి.